హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మన తెలుగు వారికి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి మేజర్ అప్డేట్ ఏంటి అంటే, అమెరికా నుంచి ఒక మిలిటరీ ఏరోప్లేన్ 205 మంది ఇండియన్స్ని తీసుకొని డిపోర్టేషన్లో భాగంగా వాళ్ళు మన భారతదేశానికి పయనమయ్యారు. వాళ్ళు ఏ క్షణమైనా భారతదేశంలో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రెండు ఇక్కడ మేజర్ పరిణామాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ మరియు డొనాల్డ్ ట్రంప్ యొక్క భేటీ త్వరలో జరగబోతుంది. అదేవిధంగా మన ఎవరైతే జయశంకర్ ఉన్నారో, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఎవరైతే ఉన్నారో, తను లాస్ట్ టైం ప్రమాణ స్వీకారం అని పోయినప్పుడు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని కూడా పంపించేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా అనేక దేశాల ప్రజలను కూడా వాళ్ళు మిలిటరీ ఏరోప్లేన్స్లో వాళ్ళ యొక్క స్వదేశాలకు పంపించడం అనేది జరుగుతుంది. ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అటువంటి ఉంటే గ్వాటిమా ఐలాండ్కి పంపిస్తున్నారు వాళ్ళని, మిగిలిన వాళ్ళైతే వాళ్ళ స్వదేశాలకి పంపిస్తున్నారన్నమాట. సో ఇది ఎవరైతే దాదాపు 18,000 మంది భారతీయులు ఇల్లీగల్గా ప్రజెంట్ ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ అయింది. సో ఈ నెంబర్ వచ్చేసి దానిలో 6-7 లక్షల మంది ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ బట్ ఇప్పటి వరకు వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ 18,000 మందికి మాత్రం డిపోర్టేషన్ యొక్క ప్రక్రియ ఈ రోజుతో మనం మొదలైందని చెప్పొచ్చు. సో దీనివల్ల ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, మన యొక్క భారతీయులు ఎవరైతే మన విద్యార్థి లోకం పర్టికులర్గా ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళు మెరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఆ దేశం మిలిటరీ ఏరోప్లేన్స్ ఉపయోగించి ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపిస్తుందంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్లో కానీ వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ విషయంలో ఏ రకంగా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఏమీ కాదులే, మనం ఏదైనా చేసుకుందాం. ప్రత్యేకంగా నేను నిన్న వీడియో పెట్టినప్పుడు కూడా కొంతమంది అక్కడ విద్యార్థులు చెప్తున్నారు, సరే యాక్చువల్గా పార్ట్ టైం చేయడంలో నిజంగా అంత టఫ్నెస్ అయితే ఏం లేదు, కానీ మీరు వీడియోల్లో చూపిస్తున్నంత ఎక్కువ బలంగా లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా మనం 40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి, 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మనం అక్కడ ఏదో పార్ట్ టైం దొరుకుతాయి, ఓపీడీలు దొరుకుతాయి, మనం ఎట్లయినా యూఎస్లో బతికేయచ్చు అని పోయే వాళ్ళకైతే ఇక రోజులైతే కాదండి. ఎందుకంటే వాళ్ళు ఒక యుద్ధాన్ని చేసినట్టు చేస్తున్నారు అనమాట. ఒక సైన్యాన్ని దించి యుద్ధ విమానాల్లో ఎవరైతే లీగల్ డాక్యుమెంటేషను, ఇమిగ్రేషన్ వైలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించడమే డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని పెద్ద మొత్తంలో వాళ్ళ స్వదేశాలకు పంపించాలనేటువంటి నిర్ణయం వాళ్ళు అక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడే మనం చూస్తున్నామా, బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో లేదా అంటే లేదండి. గత సంవత్సరం కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, గత డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ హయాంలో కూడా డిపోర్టేషన్ అనేది జరిగేది. కాకపోతే ఇక్కడ ట్రంప్ చేసినటువంటి దీని యొక్క ఇంటెన్సిటీ పెంచేటువంటి పద్ధతి ఏం చేసిందంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ను ఉపయోగించి మాస్ డిపోర్టేషన్ చేయటము. ఇది దేనికి మనకి సంకేతం కనిపిస్తుందంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను, ఒక సిచ్యువేషన్ యొక్క అర్జెన్సీని మనకి తెలియజేస్తూ ఉంది. సో యుఎస్ ఎంబసీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, వాళ్ళు బార్డర్ టైటన్ చేసుకుంటారు, అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ లాస్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మేము అందరినీ కూడా పంపించి వేస్తాం. సో ఇది ఒక క్లియర్ మెసేజ్. మనము ఒక ఇల్లీగల్ మైగ్రేషన్కి పోతున్నామంటే దాని వెనక చాలా కష్టాలు పడి, కొంతమంది సముద్ర మార్గంలో, కొంతమంది లంచాలు ఇచ్చి, కొంతమంది కార్టెల్ అని ఉంటారనమాట. మెక్సికోలో మనకి ఎక్కడైతే ముఠాలు గోండాలు అని ఎట్లా మనం పిలుస్తారో అక్కడ కార్టెల్ అంటే ఒక గోండాగిరి అడ్డాస్ అంటారనమాట. మెక్సికోకి వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను, అక్కడ చాలామంది ముఠాలుగా ఉంటుంటారు అనమాట. ఆ ముఠాలకు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళని తీసుకుని యూఎస్లో చేసేస్తారు. సో వీళ్ళకి లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఇల్లీగల్గా వెళ్ళినటువంటి చాలామంది భారతీయులు అనుకోండి, ఇతర దేశాలు అనుకోండి, యుఎస్ ఇక టాలరేట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. వాళ్ళందరినీ కూడా పంపించడం అనేది లక్ష్యంగా ఆయన పెట్టుకున్నాడు. అది ఆయన ఎలక్షన్ ప్రామిస్ కూడా ఉంది. సో మన ఇండియన్ స్టాండ్ ఏంటి దీని మీద అన్నట్లయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వచ్చేటువంటి వాళ్ళలో వాళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఈ మేజర్గా ఏదో ఒక క్రైమ్ రేట్ ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. అంటే ఈ 18,000 మంది ఎవరైతే ఉన్నారో ఈ 18,000 మందిలో అక్కడికి పోయి కూడా నేరాలు చేసినటువంటి ఎదవలు అన్నట్టు వీళ్ళు. కొంతమంది స్టూడెంట్స్ న్యాచురల్గా వచ్చేస్తుండొచ్చు, వాళ్ళు డిపోర్టేషన్ ఉండొచ్చు, కానీ ఈ ఫస్ట్ టర్మ్లో వచ్చేటువంటి వాళ్ళు మాత్రం మేజర్గా కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం వాళ్ళ యొక్క ఐడెంటిటీని చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని రిటర్న్ తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఏంటి నెక్స్ట్ మన పరిస్థితి ఏంది? ఈ డిపోర్టేషన్స్ ఇంకా కొనసాగుతాయంటే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మరో 18,000 మంది ఇండియన్స్ని, ఇప్పుడు వచ్చింది కేవలం 2,500 మంది మాత్రమే, ఆరంభం మాత్రమే, ఇంకా ఈ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క అన్సర్టనిటీ యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో
ఇది మరిన్ని నెలల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మన పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చూసినప్పుడు ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా, ఎవరైతే మీకు F1 వీసా పోయినటువంటి వాళ్ళు మీరు క్యాంపస్లో పని చేసుకునే దానికి 20 గంటల వారానికి అనుమతి ఉంది. మీరు అందరూ వచ్చి బయట చేస్తున్నారు, ఏం కాదులే అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా కార్టెల్స్కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి సముద్ర మార్గాల్లో అమెరికాకు చేరుకున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరికీ జరుగుతుంది కదా. సో మీరు ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి డిపోర్టేషన్ అయిందంటే మీరు కట్టినటువంటి 40 లక్షలు గాయమైపోతుంది. ఆ 40 లక్షలు అప్పు తీర్చేసరికి జీవితాంతం మీరు పని చేయాల్సి వస్తుంది. మీకు ఆ రివర్స్ మార్క్ అనేది పడిపోతుంది. బ్యాడ్ ఇంప్రెషన్ అనేది మీకు మీ యొక్క వీసాలో క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ లీగల్ కన్సిక్వెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఓవర్ స్టేయింగ్ ఫారిన్ కంట్రీలో ఉంటే నిజంగా చాలా ఇబ్బందులు వస్తాయండి. రూల్స్ని అతిక్రమించేస్తే ఇప్పటి వరకు జరిగిపోయింది, కానీ ఇక మీద జరగదు అని చెప్పేసి మన డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో చాలా బలంగా సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. యుఎస్ నిజంగా మీరు చదువుకొని మంచి యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా లేకపోతే మీకు వచ్చినటువంటి మెరిట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళను తప్ప ఏదో ఒక చిన్న యూనివర్సిటీ పట్టేసుకుందాం, పార్ట్ టైం చేసేసుకుందాం, యూఎస్లో ఏదో సెటిల్ అయిపోదాం అనుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే దానికి సానుకూలంగా లేదు. కంపారిటివ్లీ యూఎస్తో పోల్చి చూసుకున్నప్పుడు మనకి జర్మన్ అనుకోండి, ఫ్రెంచ్ అనుకోండి, ఇటలీ అనుకోండి, కొంత యూరోపియన్ దేశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అన్నీ కూడా భారతీయ విద్యార్థుల పట్ల ఈరోజు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కొన్ని హాట్ డెస్టినేషన్స్, పర్టికులర్గా నేను చెప్తున్నాను కదా, జర్మనీ అనుకోండి, ఫ్రాన్స్, ఇటలీ, దుబాయ్, సో ఈ డెస్టినేషన్స్ కొంతవరకు బాగున్నాయి. సింగపూర్, మలేషియా కూడా, సింగపూర్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండలేదు, కానీ స్టిల్ మీరు మంచి టాలెంట్గా ఉన్నట్టయితే అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఎంఎన్సీస్ రావడం జరిగింది. సో ఫారిన్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్చుకోండి. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ బేస్డ్ కంట్రీస్లో, యూరోప్లో ఏ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళినా మీకు అత్యుత్తమమైన కెరీర్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ యూఎస్కి వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి అవకాశం లేకుండా ఎక్కడైతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నటువంటి కంట్రీకి వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు రద్దీ తగ్గిపోతుంది. మీరు సేఫ్గా మీరు అక్కడ జాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మంది ఎక్కువైపోతే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్సే కాబట్టి అక్కడ ప్రజల యొక్క ఆలోచనలు బట్టి వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. తద్వారా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమిగ్రేషన్ పాలసీస్ని ఎప్పుడు మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఓవర్ స్టేయింగ్ అనేది మనం ఉంచకూడదు. వీసా టైం ప్రకారం ఉండాలా, వచ్చేయాలా. సో మన యొక్క వీసా మీద ఏదైనా కానీ అన్సర్టినిటీ కానీ ఉన్నట్లయితే మనం లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప ఇష్ట ప్రకారం ఉండకూడదని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.